కొలికపూడి శ్రీనివాసరావు ఎవరైతే మంచి ఉద్యమకారుడు, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఆయన గురించి, ఎమ్మెల్యేగా గెలవటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అయితే అసలైనటువంటి వ్యవహారం ఏంటయ్యా అంటే ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్నటువంటిది. ఇందులో కొలికపూడి శ్రీనివాసరావు గారిని నిన్న చంద్రబాబు గారు పిలిచినప్పుడు ఒకటి బాధ్యతాయుతమైనటువంటి మాటే చెప్పుకొచ్చారు, చట్టబద్ధంగా చేయండి అని. అయితే ఆయన తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, నా పదవి శాశ్వతం కాదు, బాధితులకు ఇచ్చి న్యాయం చేయలేనప్పుడు నాలాంటి వాడు రాజకీయాల్లో కూడా అవసరం లేదు అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఏదైతే ఏకొండూరు మండలం ఖమ్మంపాడులో వైకాపా ఎంపీపీ కె నాగలక్ష్మి భర్త చెన్నారావు అక్రమంగా భవన నిర్మాణం చేపట్టారనేటటువంటి ఫిర్యాదు నేపథ్యంలో కూల్చివేతకు నేను రంగంలోకి దిగడానికి కారణాలు ఇది అంటూ, ఈ ఊరి పేరు ఖమ్మంపాడు, తిరువూరు నియోజకవర్గం, ఏకొండూరు మండలంలో ఉంది. ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు, అతని పేరు చెన్నారావు. అతని అరాచకాలతో ఎందరో గ్రామం విడిచి వెళ్ళిపోయారు. నలుగురిని కొట్టి వాళ్ళ స్థలాలు లాక్కుని పక్కనున్న ప్రభుత్వ భూమిని కలుపుకుని కడుతున్న వాణిజ్య ప్రాంగణ నిర్మాణం ఆపాలని ఎంఆర్ఓ ఆర్డీఓ స్థాయి అధికారులను అడిగితే 100 కథలు చెప్పారు. గత్యంతరం లేక నేను రంగంలోకి దిగి వేల మంది బాధితులతో నిరసన చేపట్టిన తర్వాతే అధికారులు నోటీసులు ఇచ్చి నిర్మాణం ఆపారు. నాకు పదవి శాశ్వతం కాదు, బాధితులకు న్యాయం చేయలేనప్పుడు నాలాంటి వాడు రాజకీయాల్లో కూడా అవసరం లేదు అంటూ పోస్టులో పేర్కొన్నారు. అయితే మరోవైపున కొలికపూడి శ్రీనివాస్ మీద కేసు నమోదైంది. ఏదైతే ఎంపీపీ నాగలక్ష్మి తన ఇంటిని ఎమ్మెల్యే అక్రమంగా కూల్చారని పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావు మీద బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారం 329 సబ్సెక్షన్ 1, 189 సబ్సెక్షన్ 2, 324 సబ్సెక్షన్ 1 రెడ్ విత్ 190 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.